సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్టులు హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎదగడానికి ఒకే ఒక్క సినిమా అని తహతహలాడుతూ ఉంటారు. ఆ ఒక్క సినిమా గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే రాత్రికి రాత్రే వాళ్ళ జీవితాలు తారుమారైపోవడం. ఇక ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టే గుర్తింపు, స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలా తమ కెరియర్ మలుపు తిరిగిపోయి ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. సరిగ్గా అలాంటి కోవలోకే వస్తాడు ఇంకొక ఆర్టిస్ట్. కాకపోతే ఇతడు సినిమా రంగం నుండి కాదు, బుల్లితెర రంగం నుండి. ఓ అతి సాధారణ స్థాయి నుంచి బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సీరియల్ హీరోగా తన కెరియర్‌ని ప్రారంభిస్తే, ఒక్క సీరియల్ తన సీరియల్ కెరియర్‌ని ఎంతగా మలుపు తిప్పింది అంటే, ఓ తెలుగు సినిమాలోని స్టార్ హీరోకొచ్చేంత స్టార్డమ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని తెచ్చిపెట్టి, నేటికి ఆ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపుతోనే అతడికి ఫాలోవర్స్ పెరిగిపోయారు. మరి ఇంతకీ ఆ సీరియల్ హీరో ఎవరో కాదండి, ఇంద్రనీల్ వర్మ. ఇక ఇంద్రనీల్ వర్మ అన్న పేరు చెప్పగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సీరియల్ 'చక్రవాకం మొగలిరేకులు'. ఈ 2 సీరియల్స్ బుల్లితెర ఇండస్ట్రీలో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నేటికి 'చక్రవాకం' ఇంద్రనీల్‌గా, 'మొగలిరేకులు' ఇంద్రనీల్‌గా అందరికీ బాగా గుర్తుండిపోయాడు. అలా సీరియల్ యాక్టర్‌గా కెరియర్‌ని ప్రారంభించి చిన్నా చితకా సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న ఇంద్రనీల్ 'మొగలిరేకులు', 'చక్రవాకం' సీరియల్‌తో రాత్రికి రాత్రే స్టార్ సీరియల్ హీరోగా మారిపోయాడు. హ్యూజ్ స్టార్డమ్‌ని, అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత బుల్లితెర రంగంలో వరుస సీరియల్స్, అంతేకాదు పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక సీరియల్ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే 'మొగలిరేకులు', 'చక్రవాకం' తర్వాత 'అపరంజి', 'సూర్యవంశం', 'మా ఇంటి గృహలక్ష్మి' వంటి సీరియల్స్‌తో ఆకట్టుకున్న ఈ నటుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయాడు. మరి అలాంటి ఇంద్రనీల్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే, ఇంద్రనీల్ వర్మ విజయవాడలో పుట్టి పెరిగాడు. ఇతనికి తల్లిదండ్రులతో పాటు ఒక అక్క, అంతేకాకుండా ఒక తమ్ముడు కూడా ఉన్నారు. అయితే ఇంద్రనీల్ తండ్రి పేరు బాబురావు. ఈయన అప్పట్లోనే ఒక పోలీస్ ఆఫీసర్. ఇక తల్లి హౌస్ వైఫ్. అయితే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్న ఇతడికి మొదటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో ఓ వయసు వచ్చేసరికి తన సొంత ఊరైన విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వచ్చి ఇక అవకాశాల కోసం వెతుకులాట మొదలుపెట్టిన అలా ముందు యాంకర్‌గా, ఆ తర్వాత బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరియర్‌ని ప్రారంభించడం జరిగింది. ఇకపోతే ఇంద్రనీల్ తమ్ముడి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే అతడి పేరు అరవింద్. అయితే ఒక పక్క తన అన్న సీరియల్ హీరోగా ఓ స్టార్ హీరోకొచ్చేంత ఇమేజ్‌తో మంచి గుర్తింపుతో బుల్లితెర రంగంలో రాణిస్తూ ఉంటే, ఇతడు మాత్రం ఏ రోజు ఇటు సినిమాల్లో కానీ, ఇటు సీరియల్స్‌లో కానీ రావాలని అనుకోలేదట. ఇక తన గ్రాడ్యుయేషన్ చదువుకొని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రోజుల్లోనే అతడికి హైదరాబాద్‌లో ఉద్యోగం రావడం, అలా హచ్ మరియు ఐసీఐసీఐ బ్యాంక్ వంటి కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటున్న అతడికి తన తండ్రి మీద ఉన్న ప్రేమ, తన తండ్రి ఒక్కసారి నువ్వు కూడా వెండితెర మీదనో, సీరియల్స్‌లోనో నటిస్తే చూడాలని ఉంది అని తన తండ్రి అడిగిన కోరికను కాదనలేక అలా తాను కూడా నటుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాడు. మొదటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన వాతావరణంలో ఉండడంతో తాను పెద్ద అయిన తర్వాత ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తే బావుండు అని చిన్నప్పుడు కలలు కంటూ ఉండేవాడట. అంతే తప్ప ఎప్పుడు సినిమాల్లో కానీ, సీరియల్స్‌లో కానీ నటించాలని, ఆర్టిస్ట్ అవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ తన తండ్రి కోరిక కాదనలేక తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమతో ఇక తాను కూడా సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కూడా అచ్చు తన అన్న ఇంద్రనీల్ లాగానే ఉండడం, 6 అడుగుల పైన ఎత్తు, ఒడ్డు, పొడుగు ఉండడంతో ఇతడికి అవకాశాలు కూడా రావడం చాలా సులభమైందనే చెప్పాలి. అలా ఇతడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ముఖ్యంగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలోను, విలన్ గ్యాంగులో ఒక విలన్‌గా తనదైన నటనతో ఒకటి కాదు, 2 కాదు అండి, దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించడం జరిగింది. అలా ఇతడు సినిమా రంగానికి ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించే ఆర్టిస్ట్‌గా సుపరిచితుడు. ముఖ్యంగా కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ అయిన 'అరుంధతి' సినిమాలోని నటన ఇతడి సినీ కెరియర్‌నే మలుపు తిప్పింది. 'అరుంధతి' సినిమాలోని ఇతని పాత్ర ఎంతగా గుర్తింపు తెచ్చిపెట్టింది అంటే, అప్పటి వరకు అరవింద్‌గా ఉన్న అతన్ని అప్పటి నుంచి అరుంధతి ఉండేవాడు. అలా సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఇతడు ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గ్యాంగులో ఒక విలన్‌గా తన నటనతో అలరించడం జరిగింది. మనిషి కూడా చూడటానికి 6 అడుగుల పైన ఎత్తు, భారీ ఆకారంతో, కళ్ళతోనే భయపెట్టే విధంగా వివిధ రకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్‌గా అందరినీ బాగా ఆకట్టుకున్నాడు. ఇక అలా ఇతడు నటిస్తున్న సినిమాల్లో 'అశోక్' సినిమా ఇతడికి మంచి గుర్తింపు తెచ్చి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కలిసి 'అన్నవరం', 'సూపర్',
సాహో, జనతా గ్యారేజ్, టెంపర్, కుమారి 21F, గోలీమార్, ఇక బ్లాక్ బస్టర్ హిట్ అయిన పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప 1, పుష్ప 2లో సింగిరెడ్డిగా పెద్ది సినిమా. ఇలా ఎన్నో సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను తనదైన నటనతో స్టార్ హీరోలతోనూ స్టార్ డైరెక్టర్స్తోనూ కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అలా ఇతడు నటుడిగా మనందరికీ సుపరిచితుడు. ఇక ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇంద్రనీల్ మరియు అరవిందుల తండ్రి కూడా వెండితెర మీద నటించిన ఆర్టిస్ట్ అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇంద్రనీల్ తండ్రి కూడా సినిమా రంగంలోకి ఆర్టిస్ట్గా అడుగు పెట్టాడు. దానికి గల కారణం ఈయనకి స్వతహాగా నటన మీద ఉన్న ఆసక్తి. చిన్న వయసులోనే రంగస్థలం మీద ఎన్నో నాటకాలు వేస్తూ పెరిగిన అతడికి తాను నటుడిని అవ్వాలని అనుకున్నాడు. కానీ అతడు అవ్వలేకపోయినప్పటికీ తన ఇద్దరి కొడుకుల్ని మాత్రం సినిమాల్లోనో బుల్లితెర రంగంలోనో ఆర్టిస్టులుగా చూడాలనుకున్న ఆయన కోరిక నెరవేరింది. అది ఎలాగయ్యా అంటే అరవింద్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వహించిన గోలీమార్ సినిమాలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ గ్యాంగ్లో ఓ చిన్నపాటి విలన్గా కనిపిస్తాడు. అయితే ఇదే సినిమాలో ఒక ల్యాండ్ పాత్రలో కనిపించింది ఎవరో కాదు, స్వయాన అరవింద్ ఇంద్రనీళ్ల తండ్రి. అతను కూడా ఈ సినిమాలో ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఒక ల్యాండ్ లార్డ్గా కనిపించడం జరిగింది. మొదటి నుంచి ఆయన కూడా వెండితెర మీద నటించాలన్న కోరిక ఈ సినిమా ద్వారా తీరింది. ఇక ఆ తర్వాత కూడా ఇతడు పలు సినిమాల్లో చిన్న చితక పాత్రల్లో కూడా కనిపించాడు. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి కేవలం ఇంద్రనీల్ మరియు ఇంద్రనీల్ తమ్ముడు అరవింద్ మాత్రమే కాదు, వీళ్ళ తండ్రి కూడా సినిమా రంగానికి చెందిన నటుడే అని చెప్పుకోవాలి. మొత్తానికి బుల్లితెర రంగంతోనూ ఇటు సినిమా రంగంతోనూ విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న ఈ అన్నాదమ్ములకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి ఇంద్రనీల్ మాత్రమే కాదు, ఇంద్రనీల్ తమ్ముడు, ఇంద్రనీల్ తండ్రి కూడా ఆర్టిస్టులని మీకు తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.